న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. శ్రావణపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆడుదాం ఆంధ్ర పోటీ. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. వినుకొండ ఆర్టీసీ డిపోలో డైల్ యువర్ డిఎం కార్యక్రమం. సంక్రాంతికి బస్ టికెట్లలో 10% రాయితీ ఇస్తున్నట్లు వెల్లడి. వినుకొండలో చందమామ మేకప్ బ్యూటీ బ్రాంచ్ ప్రారంభించిన సీరియల్ నటి విష్ణుప్రియ. బ్రాంచ్ ఏర్పాటుపై నిర్వాహకులకు అభినందన. శ్రావణపురం మండల కేంద్రమైన శ్రావణపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. ముందుగా క్రీడాకారులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, దేశంలోనే మొట్టమొదటిసారి ఆటల పండుగను తీసుకొచ్చిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని తెలిపారు. యువత ఆటల్లో రాణించే విధంగా వారికి ప్రభుత్వం తరపున ఇలాంటి పోటీల ద్వారా వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసి క్రీడల్లో ప్రపంచ స్థాయికి ఎదిగేందుకు వీలు కలుగుతుందని అన్నారు. మార్కులు బాగా చదువులోనే రిజల్ట్స్ కాదు, క్రీడల్లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చే మండలం సేవలేపురం మండలం అని ఒక గుర్తింపు. మరి అలాగే మహారాష్ట్రలో కూడా బ్యాడ్మింటన్ ఆడుతున్న మన ముద్దు బిడ్డ సేవలేపురం ఈ స్కూలు శానంపూడి మన ఈ స్కూలు స్టూడెంట్ సమీర మరి ఇండియాలో 3rd ప్లేస్ వచ్చిందంటే చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్కరిని కూడా మనం అట్టడుగున్నటువంటి వాళ్ళకి అవకాశాలు రావాలంటే అవి ఇలాంటి సమయంలోనే ఇలాంటి అవకాశాలు మంచి అవకాశాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మనకి వాళ్ళని గుర్తించేదానికి కూడా ఇది ఒక పెద్ద వేదిక. ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో చాలా మంచి ఫ్యూచర్ భవిష్యత్తు మన రాష్ట్రానికి ఉండాలి, మన రాష్ట్రంలో క్రీడల్లో మనం ముందుండాలి అనే విధంగా ఆలోచన చేసి ఆ ఆలోచనలో భాగంగానే ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని మరి మొట్టమొదటిసారిగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. ఏ ప్రభుత్వం కూడా మరి ఇలా ఆలోచించి అన్ని విధాల చొరవ తీసుకొని అవకాశం కల్పించి ఒక స్టూడెంట్ కి మంచి భవిష్యత్తు కావాలి, ఆ భవిష్యత్తు కావాలంటే వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది అని చాటి చెప్పినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, ఇదే కాదు ఇవాళ స్కూళ్ళు నాడు నేడు కార్యక్రమంలో కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ వచ్చేవరకు వినుకొండలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా గర్ల్స్ స్కూల్ ఫస్ట్ వర్డ్ స్కూల్ అంటారు, ఆ స్కూల్ కి ఇవాళ దాదాపుగా 2 కోట్ల రూపాయలతో ఎన్ఎస్పిలో 2 ఎకరాల్లో నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా గురుకుల మైనార్టీ పాఠశాల అది కూడా పూర్తిగా పర్మిషన్స్ రావడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మరి సంబంధించిన గురుకుల పాఠశాల 18 కోట్లతో నిర్మాణం జరుగుతూ ఉంది. ఇలా చూసుకుంటే గుమ్మనంపాడు నేను వెళ్తే ఆ గుమ్మనంపాడులో అసలు ఆ స్కూల్ చూస్తే అద్భుతంగా కనిపించింది. ఇవన్నీ నాడు నేడులో 1,50,00,000 శాంక్షన్ అయింది గుమ్మనంపాడు. వినుకొండ పట్టణంలోని సురేష్ మహల్ రోడ్డులోని అంగన్వాడీల సమ్మె 30 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీ జిల్లా కోశాధికారి లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ, ఈ రోజు విధుల్లో చేరని వారికి షోకాస్ నోటీసులు ఇవ్వడం జరిగిందని, షోకాస్ నోటీసులకు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సమ్మెలోకి ఎందుకు వచ్చామో ప్రభుత్వానికి తెలియదా? అయినా ఎస్మా తీసుకువచ్చిన తర్వాత షోకాస్ నోటీసులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఉద్యోగులు అందరినీ భయపెట్టి విధుల్లో చేర్చాలి అనుకోవటం అధికారుల చేత పరిగణనలోకి తీసుకోవక్కర్లేదని తెలియజేశారు. 30వ రోజుకు చేరుకుంది. 30వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఇప్పటి వరకు ఇంకా అసలు
గవర్నమెంట్ మమ్మల్ని గవర్నమెంట్ మా అధికారులు ఏం చెప్తున్నారంటే మీకు పెంచేది ఏమీ లేదు, మీరు త్వరగా విధుల్లో చేరండి అని చెప్పి 2-3 రోజుల నుంచి బాగా భయపెట్టడం అయితే జరిగింది. అనుకోకుండా అనూహ్యంగా ఇవాళ చర్చలకు పిలిచారు. అయితే మాకు లోపల అనిపిస్తూ ఉంది, పిలవకుండా ఇన్ని రోజులు ఏం చెయ్యరు, ఏదో ఒకటి ఒక కంక్లూజన్ వస్తుంది అనే ఆలోచన మాకైతే ఉంది. అలాగే ఈ రోజు పిలిచారు అన్న విషయం కూడా తెలిసింది. దరిదాపుగా ఈ రోజుతోటి ముగింపు పలకచ్చు, చర్చలు జరగచ్చు, కొంచెం సఫలం అవ్వచ్చు అనే అభిప్రాయం కూడా మాకు ఉంది. అలా జరిగితే మంచిదే. ఆ చర్చలు కనుక సఫలమయ్యి మాకేదైనా మేము అనుకున్న డిమాండ్ ఒక్కటి నెరవేరినా మేమైతే సంతోషిస్తాము. అలాగే మేము అనుకున్న డిమాండ్లలో కొన్ని నెరవేరినాయి అనుకోండి, 11 డిమాండ్లు పెట్టాము, ఒక 5-6 నెరవేరినాయి అనుకోండి, ఇంకా సంతోషము. దాన్ని బట్టి మేము సమ్మె విరమించాలా వద్దా అనేది ఆలోచిస్తాము. అలా కాకుండా ఇంకా దానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే మాత్రం మేము సమ్మె మాత్రం కొనసాగిస్తూనే ఉంటాము. పైన రాష్ట్ర కమిటీ ఏదైతే పిలుపునిస్తుందో దాన్నే మేము ఇక్కడ అమలు చేస్తూ ఉంటాము. అది తప్ప ఇంకా వేరే మేము ఏమి కూడా మా అభిప్రాయం అంటూ ఏం లేదు. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ చర్చలకు వెళ్ళింది కాబట్టి రాష్ట్ర కమిటీ వాళ్ళ చర్చలు ఎలా జరిగాయి, ఏం జరిగాయి, దాని ఫలితం ఏమొచ్చింది అనే దాన్ని బట్టి రేపటి మా కార్యాచరణ ఉంటుంది. సమ్మె కూడా వాళ్ళు మనకు అనుకూలమైన నిర్ణయం వచ్చింది మీరు ఆపండి అనే వరకు మాత్రం మేము సమ్మె కొనసాగిస్తూ ఉంటాం. వినుకొండ నియోజకవర్గ ప్రజానీకానికి విజ్ఞప్తి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అలానే ఏఐటిసి ఐఐటిపి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 30 రోజుల నుండి సమ్మె చేస్తూ ఉన్నారు. వినుకొండ ప్రాజెక్టులో గత 30 రోజుల నుంచి కూడా ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ మరి మొట్టమొదట అంగన్వాడీ ఆఫీస్ ముందర 4 రోజుల పాటు శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత సురేష్ మాల్ రోడ్లో ఇక్కడే శిబిరం ఏర్పాటు చేసుకొని అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రభుత్వం ఏదైతే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో మీరు ప్రతిపక్షంలో పాదయాత్ర చేస్తూ తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తామని చెప్పేసి ఒక 1,000 రూపాయలు ఇస్తామన్నారు, అదైనా ఇవ్వండి అని చెప్పేసి సమ్మె చేస్తూ ఉన్నారు. ఇప్పటికి 4 సార్లు చర్చలకు వెళ్ళినప్పటికి కూడా జీతం గ్రాడ్యుటీ తప్పితే మిగతా అన్ని పరిష్కరించామని చెప్పి చెబుతా ఉన్నారు. అందువల్ల మొన్న ఈ మధ్య మన సిఐటి నాయకులుగా సిహెచ్ నరసింహారావు గారు అలానే ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు వీళ్ళంతా వెళ్ళి ఏదైతే గతంలో 10 కోరికలు ఆమోదించారన్నారో సరైన జీవోలు రాలా, 3టికి మాత్రమే జీవోలు వచ్చినాయి, మిగతా వాటికి కూడా జీవోలు తయారు చేయండి. అలానే ఏదైతే ప్రధానమైన డిమాండ్ ఉందో జీతాలు పెంచేది గ్రాడ్యుటీ చేసేది కూడా మీరు అమలు చేయండి అని చెప్పేసి మరి చెప్పొచ్చారు. మరి 30 రోజుల తర్వాత ఈరోజు చర్చలు పిలుస్తున్నట్టు తెలుస్తా ఉంది యూనియన్ వాళ్ళని. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తా అక్కచెల్లెమ్మలు మీరు అని చెప్పేసి 1,000 రూపాయలు పెంచుతున్నారో ఆ విధంగా 1,000 రూపాయలు మీరు చెప్పిన వాగ్దానం ప్రకారమే 13,650 ఉంది తెలంగాణలో. దానికంటే ఒక 1,000 రూపాయలు 14,650 అయినా పెంచి ఈ సమ్మె నిర్మించే విధంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలానే గ్రాడ్యుటీ అనేది అనేక రాష్ట్రాల్లో ఏదైతే బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉందో, నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్లోనే అక్కడ అంగన్వాడీలు పోరాటం చేసిన ఫలితంగా సుప్రీంకోర్టు వెళ్ళిన ఫలితంగా మరి గుజరాత్లోనే అమలు జరుగుతూ ఉంది, పక్కన కర్ణాటకలో అమలు జరుగుతూ ఉంది. ఇటువంటి అనేక చోట్ల అమలు జరుగుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీ ప్రభుత్వం కూడా ఆలోచించి ఆ గ్రాడ్యుటీని కూడా అమలు జరపమని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. ఏమైనా సరే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే 30 రోజుల పాటు సమ్మె అనేది జరగలేదు. ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో డిసెంబర్ 12 నుండి ఇప్పటి వరకు కూడా 30 రోజులు సమ్మె జరిగింది. అలానే మన పక్కన ఉన్న ఇంకొక మహారాష్ట్రలో కూడా సమ్మె అనేది జరుగుతూ ఉంది. డిసెంబర్ 4 నుండి వాళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు. కాకపోతే వాళ్ళకి అక్కడ ఎన్నికలు లేవు కాబట్టి వాళ్ళు ఏం భయపడి చర్చలకు వస్తున్న పరిస్థితి లేదు. కానీ ఇక్కడ ఎన్నికలనే వస్తున్నాయి కాబట్టి మీరైనా ఇప్పటికి ఆలోచించి జీతాలు పెంచాలంటున్నాం. అలానే అఖిల భారత యూనియన్ సిఐటికి సంబంధించిన యూనియన్ కూడా అఖిల భారతంగా కూడా పిలుపు అనేది ఇచ్చింది. అంగన్వాడీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలానే మహారాష్ట్రలో చేస్తున్నారు, వాళ్ళకి మద్దతుగా వాళ్ళు కూడా మద్దతుగా ఎన్ని రోజులు అయితే సమ్మె జరిగితే అన్ని రోజులు మద్దతు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. రేపటి నుండి అన్ని రాష్ట్రాల్లో కూడా మద్దతుగా వాళ్ళు కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి అనేది ఉంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్పేది ఏంటంటే మీరు ఆలోచించండి,
దేశవ్యాప్తంగా కూడా ఈ సమ్మె మారబోయే పరిస్థితి. అందువల్ల మీరు ఎప్పటికైనా ఆలోచించి చర్చలకు వస్తున్న మీరు డైరెక్ట్గా వస్తే మంచిది. మీరు కాకపోతే మీరు పంపించే మంత్రివర్గ ఉపసంఘం ఉంది కాబట్టి వాళ్ళకైనా చెప్పి ఈ సమ్మెను విరమింపజేసేదానికి మీరేదైతే మాట ఇచ్చారో దాని ప్రకారం తెలంగాణ కంటే 1000 రూపాయలు పెంచి ఈ యొక్క సమ్మెను విరమించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, మన అంగన్వాడీ వాళ్ళకి కూడా వినుకొండ వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సమ్మె అనేది రాష్ట్ర కమిటీ చెప్పి విరమించింది అన్నదాకా కూడా మీరు ఉండాల్సిన నేపథ్యం అనేది ఉంది. అందువల్ల అవసరమైతే మీరు ఏదైతే ఇందాక నిర్ణయించుకున్నారో ఆ విధంగా అందరూ కూడా ఉండడానికి సిద్ధపడితే, ఏదైతే నిర్ణయించుకున్న కార్యక్రమం మీకు తెలుసు ఆ కార్యక్రమం ఏందో, కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మన అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ ఇన్ సిఐటియు ప్రాజెక్టు వారికి ధన్యవాదాలు. రాష్ట్రంలో గత 2 వారాలుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం వీరి సమస్యలు పరిష్కరించడంలో మొండి వైఖరి వ్యవహరించడంతో వినుకొండ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ముందు వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ప్రధాన వీధుల్లో లాయర్ స్ట్రీట్, కొత్తపేట, పల్నాడు రోడ్, బస్టాండ్ సెంటర్లో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా భిక్షాటన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటియుసి ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, మున్సిపల్ వర్కర్స్ సీనియర్ నాయకులు సంపెంగుల అబ్రహం రాజులు మాట్లాడుతూ, ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధి లేదని, గత నెల రోజులుగా సమ్మె చేస్తుంటే మున్సిపల్ కార్మికులు గత 2 వారాలుగా సమ్మె చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి వీరి సమస్యలు కనబడట్లేదా అని ప్రశ్నించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే కార్మికులు చేసేటువంటి ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సోదరులారా, నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి రాగానే కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి కాంట్రాక్టు కార్మికుల్ని పర్మనెంట్ చేస్తానని, మీరు ఏదైతే కోరుకుంటున్నారో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పి నమ్మబలికి అన్నున్నాడు, అన్న వస్తాడు, అన్న విన్నాడు అని చెప్పని నేను మాట తప్పను, మేడం తిప్పను అని చెప్పి కార్మికుల వద్దకు వచ్చి, మున్సిపల్ కార్మికులైతే మీరు చేసేటువంటి పని మరి ఎవరు చేయరని మీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్న పుణ్యమేనని చెప్పి మాట్లాడి ఈ ఓట్లన్నీ వేసుకొని నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాల వరకు కార్మికులందరూ పలుమార్లు ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి, అయ్యా మీరు రాగానే మా సమస్యలు పరిష్కరిస్తామన్నారు, 4.5 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు మా సమస్యలు పరిష్కరించలేదు, కాబట్టి మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి 4.5 సంవత్సరాలుగా వీరు పలుమార్లు మంత్రివర్గానికి విన్నతి పత్రాలు ఇచ్చినప్పటికీ మంత్రివర్గం వీరి సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధి లేకపోవడంతో గత నెల రోజుల నుంచి అంగన్వాడీ కార్మికులు, 15 రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు మా సమస్యలు పరిష్కరించండి మహాప్రభు అని చెప్పి సమ్మెలోకి దిగితే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలవాలి, ఏ పార్లమెంట్లో ఎంపీ గెలవాలి అనే దాని మీద దృష్టి పెట్టాడే తప్ప ఈ కార్మికులు అన్నమో రామచంద్ర అని చెప్పి రోడ్డును పడి వారి సమస్యలపై ఏరువాక పెడుతున్నా వీరి సమస్యల పట్ల మాట్లాడటానికి టైం లేదు, కానీ హైదరాబాద్ పోయి కేసీఆర్ గారిని పరామర్శించడానికి మాత్రం వారికి టైం ఉంది. ఈరోజు కార్మికులు కన్నెర్ర చేస్తున్నారు. నువ్వు ఏదైతే అబద్ధాలు చెప్పావో, నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి ఈరోజు మాట తప్పావు. నువ్వు వెంటనే నీకు చిత్తశుద్ధితో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించి వాళ్ళకి ఏదైతే నువ్వు సమాన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్పావో అవి వెంటనే ఇవ్వాలని, అలాగే కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, లేని పక్షంలో కార్మికులందరూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారని తెలియజేస్తూ, అలాగే ఈరోజు వీళ్ళకి ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పి పలుమార్లు మంత్రివర్గం చెబుతుంది. మేము అడుగుతున్నాం మంత్రివర్గాన్ని, ఈరోజు ఆడదాం ఆంధ్ర కొత్త ప్రోగ్రాం పెట్టి 100 కోట్లు వృధాగా ఖర్చు చేస్తున్నాం. అలాగే నేను అధికారంలోకి రాగానే 3000 పెన్షన్ పెంచుతానని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక పెంచుకుంటూ పోతానని చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతూ నిన్న జనవరి 1న 3000 ఈయనొక్కడే ఈ రాష్ట్రంలో ఇస్తున్నట్టు మరి ఎక్కడా ఇవ్వనట్టు 100 కోట్లు ఖర్చు పెట్టి సభలు పెట్టి ఆ డబ్బంతా వృధాగా ఖర్చు చేస్తున్నాం. ఈ డబ్బు ఖర్చు చేసేటప్పుడు ఈ కార్మికులు మీకు కాని రాలేదా అని మేము అడుగుతున్నాం. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, ప్రజలు తిరగబడినంతసేపే మీకు అధికారం ఉంటది.
ప్రజలు తిరగబడ్డ రోజు మీ అధికారం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం, ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం. పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కార్మికుల వెంటనే, పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కార్మికుల వెంటనే. కామ్రేడ్స్, ఎనిమిదో రోజుకి చేరుకుంది మన మున్సిపల్ కార్మికుల సమ్మె. అయినా కానీ ఈ ప్రభుత్వం మాకేం సంబంధం లేదు, మాకేమి వాళ్ళు చేసేదాంతో మాకేం పని లేదు అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ చేస్తాను, వారం రోజులు వచ్చని మన జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు. మేమేమి కొత్తగా కోరికలు, మాకు బంగారు నాణ్యాలు దిగేయండి, లేకపోతే మాకు మా పిల్లలకి ఏమన్నా ఒక చైన్లు ఏదైనా మిగతా ఏదైనా చేయమని చెప్పి మేము అడగట్లా. మీరు ఇచ్చిన హామీలు మాకు నెరవేర్చమని చెప్పి అడుగుతున్నాం. మేము ఈరోజు భిక్షాటన కూడా చేయడం జరిగింది. ఆ భిక్షాటనలో ప్రతి ఒక్క వ్యాపారస్తులు ఏమడుగుతున్నారంటే, అమ్మ మిమ్మల్ని చేస్తాను, మేము చేశాను, మీకు పర్మనెంట్ మేము చేసేసాను, వాళ్ళకి 10,000 మందికి 15,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేసాను నేను అని చెప్పి నన్ను అంటున్నారు కదమ్మా అని చెప్పని అట్లా జనంలో మబ్బి బుచ్చుతా మా కార్మికుల్ని మోసం చేస్తుంది జగన్ ప్రభుత్వం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనా ఇవాళ ఈరోజు మా మున్సిపల్ కార్మికుల్ని చర్చలకు ఆహ్వానించడం జరిగింది. ఆ చర్చలు సఫలం అవ్వాలని మేము కోరుకుంటున్నాం. అలా కాకుండా విఫలం అయితే ఈ సమ్మె ఇంకా కొనసాగిస్తాము, ఇంకా ఉధృతం చేస్తామని, ఆ ఉధృతం చేయడం కోసం మేము ఎంతవరకైనా వెళ్తామని. దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గరికపాటి వెంకట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా గత 3 రోజులుగా జరుగుతున్న జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమంలో గరికపాటి వెంకట్ మరియు దర్శి ఇన్ఛార్జ్ బొట్టుకు రమేష్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. కొంజేటి నాగశ్రీను రాయల్ ని మిత్ర బృందాన్ని కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. డిమాండ్ల సాధనకి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేపడుతున్నారు. దీనిలో భాగంగా నసరాపేటలో జరిగిన సమ్మె ఉద్దేశించి ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని, ఏమాత్రం వాళ్ళ సమస్యలు వినటకు కూడా ఇష్టపడట్లేదని, వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి 5 కోట్ల ప్రజలను కాపాడగలిగే వాళ్ళు ఒక మున్సిపల్ కార్మికులని ఆయన అన్నారు. జిందాబాద్ ఏఐటియుసి పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే, పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే, పరిష్కరించాలి మున్సిపల్ కార్మిక సమస్యలను వెంటనే. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో గుంటూరు తూర్పు నియోజకవర్గ స్థాయిలో ప్రచార వాహనంను టీడీపీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రవణ్ కుమార్, నియోజకవర్గ ఇన్ఛార్జి నజీర్ అహ్మద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ అసత్య ప్రచారాలకు ధీటుగా టీడీపీ ప్రజల్లో అత్యంత వేగంగా ప్రచారంలో దూసుకుపోతున్న సంగతి ప్రజలు గమనిస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో అమలు చేసిన పథకాలు వైసీపీ అధికారంలోకి రాగానే తుంగలో తొక్కి సర్వనాశనం చేసి తుంగలో తొక్కిందన్నారు. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు గౌరవనీయులు మహమ్మద్ నసీర్ అహ్మద్ గారు ఈ రోజున భవిష్యత్ గ్యారంటీ బాబు షూరిటీ సంబంధించిన ప్రచార రథాన్ని మరియు ఇది ప్రతి డివిజన్లోనూ తిరిగి ఓటర్ ఎన్రోల్మెంట్ కానీ బాబు షూరిటీ ప్రోగ్రాం కానీ చేయటానికి, అది కాకుండా తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చినప్పుడు ఏ పథకాలు అమల్లోకి వస్తాయి అనే అంశాలని ప్రచారం చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు నగరం అంతా పర్యటన జరుగుతుంది. ప్రతి డివిజన్కి సమయం కేటాయిస్తారు. దాంతోపాటు ఆ డివిజన్ కార్యకర్తలు, నాయకులు కూడా అక్కడ సమావేశం అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. చాలామందిలో ఒక అపోహ ఉంది, వైసీపీ పార్టీ దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ఉంది. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తే అనేక సంక్షేమ పథకాలు ఆగిపోతాయని. అది వాస్తవం కాదు. ఎందుకంటే సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన అనేక పథకాలు చంద్రబాబు నాయుడు గారు మరింత మెరుగుదిద్ది దాదాపు 139 సంక్షేమ పథకాలని 2014-19 కాలంలో అమలు చేసి పేదలను ఆదుకున్న సంఘటన మనం అందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం.
ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వైసీపీ నాయకత్వం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 120 పథకాలన్నింటినీ రద్దు చేశాడు. కొన్నిటిని పాక్షికంగా అమలు చేస్తూ ఉన్నాడు. అమలు చేస్తూ అసత్య ప్రచారం చేస్తూ ఉన్నాడు. అతని యొక్క మేనిఫెస్టోలో 99% అమలైపోయినాయి. ఎక్కడ అమలైనాయని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు. ఎందుకంటే ఈ రోజున అనేక సంక్షేమ పథకాలు ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లు కానీ మైనార్టీ జనాభా కానీ ఎక్కువగా ఉన్నారు. నేను ప్రత్యక్షంగా అడుగుతున్నాను ఈ మీడియా ద్వారా, చంద్రన్న బీమా ఏమైంది? దుల్హన్ పథకం ఏమైంది? రంజాన్ తోఫా ఈరోజు కొనసాగుతుందా? ఎందుకు ఎత్తేసారు? మసీదులకి మరమ్మతుల కోసం రంజాన్ పండుగ సందర్భంగా ఇచ్చిన గ్రాంట్స్ అన్నీ ఏమైనాయి? ఇమాములు మౌజములకి ఇచ్చిన గ్రాంట్స్ సక్రమంగా అమలవుతున్నాయా? అంతేకాదు అనేక కబ్రస్థాన్లకి ప్రహరీ గోడలు నిర్మించడం, తర్వాత షాదీఖానాలు నిర్మించడం, ఇవన్నీ ఏమైనాయి? మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్య ఎక్కడ ఉంది? ఇప్పుడు ఉన్న స్కాలర్షిప్లన్నీ రద్దు చేశారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పేరు మీద మైనార్టీ విద్యార్థులు చదువుకున్న వారు పోటీ పరీక్షలకి సిద్ధపడేదానికి స్టడీ సర్కిల్స్ ఏమైనాయి? ఇవన్నీ కూడా రద్దయిపోయినాయి. మళ్ళీ తిరిగి ఇవి పట్టాలెక్కాలంటే తిరిగి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. వినుకొండ వంటి ప్రాంతంలో చందమామ మేకప్ బ్యూటీ బ్రాంచ్ ని ఏర్పాటు చేయడం అభినందనీయమని సీరియల్ నటి విష్ణుప్రియ అన్నారు. స్థానిక కొత్తపేటలో ఏర్పాటు చేసిన చందమామ మేకప్ బ్యూటీ బ్రాంచ్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేవలం నగరాల్లోనే పరిమితమైన మేకప్ బ్యూటీని వినుకొండ వంటి ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు చందమామ మేకప్ బ్యూటీ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎస్ఐ స్వర్ణలత, కౌన్సిలర్ షకిల, నిర్వాహకులు పాల్గొన్నారు. సో హాయ్ అండి, ఫస్ట్ టైం నేను వినుకొండ రావటం అండ్ ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు చందమామ మేకప్ బ్యూటీ మొత్తం కంప్లీట్ ఎంటైర్ టీమ్కి కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఆడియన్స్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు చూపించే లవ్ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ చందమామ మేకప్ బ్యూటీ గురించి స్పెషల్గా చెప్పాలి అని అంటే ఇక్కడ చాలా చాలా స్పెషల్స్ ఉన్నాయి. లైక్ హైడ్రా ఫేషియల్స్ కానీ, బాడీ పాలిషెస్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ కటింగ్స్. అండ్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ చుట్టుపక్కల మీరు విజయవాడ, గుంటూరు సైడ్ ఇవన్నీ కూడా వెళ్ళకుండా అబ్సల్యూట్గా ఏ డౌట్ లేకుండా వచ్చేయచ్చు. ఎందుకంటే ఇక్కడ బెంగళూరు నుంచి కూడా కాస్మెటాలజిస్ట్ని అందరినీ కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కరి స్కిన్ టెక్స్చర్ బట్టి, వాళ్ళ టైప్ ఆఫ్ స్కిన్ని బట్టి ఇక్కడ ఫేషియల్స్ కానీ వాళ్ళ మేకప్ని కానీ చూస్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మ్యామ్ చెప్పినట్టు కూడా ఇక్కడ ఈవెంట్స్కి ఆర్గనైజింగ్ కూడా జరుగుతుంది. లైక్ హాఫ్ శారీస్, హల్దీ ఫంక్షన్, మెహందీకి వీటికి సంబంధించి బ్యాక్ డ్రాప్స్ కూడా ఇక్కడ ఇస్తున్నారంట. సో వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా ఆడపిల్లలందరికీ కూడా ఏది కావాలన్నా లైక్ శారీ డ్రేపింగ్, హాఫ్ శారీస్, మెహందీ అండ్ రీసెంట్గా చాలామంది ఫేవరెట్ నెయిల్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇక్కడ అయితే నేను ఎప్పుడెప్పుడు సర్వీస్ చేయించుకోవాలా అని అనిపిస్తూ ఉంది. సో మీరు కూడా to get a good skin and to get a good mood and have a good day, and don't miss to visit Chandamama Makeup Beauty. Thank you. నా ప్రోడక్ట్స్ వాళ్ళకి సర్వీస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చూశాను నేను, చాలా బాగున్నాయి. ఇంకా చందమామ మేకప్ బ్యూటీ అంటే గుడ్ స్కిన్, గుడ్ మూడ్, గుడ్ డే. చందమామ మేకప్ బ్యూటీ వినుకొండలో ఈరోజు చాలా గ్రాండ్గా ఓపెన్ అయింది. మా దగ్గర అన్ని బ్యూటీ సర్వీసెస్తో పాటుగా పర్మనెంట్ ఐబ్రోస్, పర్మనెంట్ లిప్స్టిక్, నెయిల్ ఆర్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ నుంచి చేయబడే హైడ్రా ఫేషియల్ మా దగ్గర స్పెషల్ అండి. ఆల్ బ్యూటీ సర్వీసెస్ ఉన్నాయి, నార్మల్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు. సో ఎవ్రీ వన్ కెన్ విజిట్ దిస్ చందమామ మేకప్ బ్యూటీ. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతిని పురస్కరించుకుని ఆర్టీసీ వారు బస్ టికెట్లపై రాయితీ ఇవ్వడం జరుగుతుందని వినుకొండ ఆర్టీసీ డీఎం కోటేశ్వరరావు నాయక్ తెలిపారు. ప్రతి నెల 10వ తేదీన నిర్వహించే డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికుల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. డీఎం కోటేశ్వరరావు నాయక్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు తెలిపారు. రాను పోను టికెట్లను ముందుగానే బుక్ చేసుకున్న వారికి 10% రాయితీ ఇస్తున్నట్లు వివరించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వినుకొండ డిపో మేనేజర్ కోటేశ్వర నాయకుని మాట్లాడుతున్నానండి. ప్రతి
నెల 10వ తారీఖున డైలీ డిఎం కార్యక్రమం జరుగుతుంది. ఈ డైలీ డిఎం కార్యక్రమంలో వినుకొండ డిపో గురించి ఏదన్నా చిన్న సమస్యలు ఉన్నా లేదా తమ యొక్క సలహాలున్నా కూడా ఇవ్వాలని మిమ్మల్ని కోరుకుంటున్నానండి. అలాగనే మరి ఆర్టీసీకి మరి ఆదరించాలని కూడా నేను కోరుకుంటున్నాను. తర్వాత ఈ సంక్రాంతి సందర్భంగా మరి ప్రతి ఊరికి కూడా మరి ఉన్న షెడ్యూల్స్ తిప్పుతున్నాము. మరి హైదరాబాద్కి మరి స్పెషల్ బస్సులు కూడా పెట్టాము. మరి ఓపీఆర్ఎస్లో కూడా అన్ని సర్వీసులు ఓపెన్ చేసి ఉన్నాయి. మరి రాను పోను కనుక టికెట్ బుక్ చేసుకునేటట్టుగా అయితే మరి 10% రాయితీ కూడా మరి ప్యాసింజర్కి వస్తుందని మరి నేను మీకు ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. రాను పోను కనుక టికెట్ బుక్ చేసుకుంటే ఉన్నటువంటి టికెట్లో 10% మీకు రాయితీ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతమే కాకుండా ఇక ముందు కూడా మరి మీరు రాను పోను టికెట్ కనుక బుక్ చేసుకుంటే తప్పనిసరిగా 10% రాయితీ ఉంటుంది. అందుకని మరి కంపల్సరీగా ప్యాసింజర్ డిమాండ్ బట్టి మరి స్పెషల్ బస్సులు మరి హైదరాబాద్ నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ మరి ప్రతి చోట కూడా బస్సులు ఆపరేట్ చేస్తున్నాము. మరి ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీ బస్సుల్ని ఎక్కి ఆదరించాలని మరి డైలీ డిఎం కార్యక్రమం ప్రతి నెల కూడా జరుగుతుంది కనుక మరి తమ సమస్యలు మరి సలహాలు ఉంటే మరి మాకు ఇవ్వాలని, వాటిని మేము మ్యాక్సిమం ఫైనలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరూ చెప్పుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో దేశవ్యాప్త ప్రజలను భాగస్వాములు చేసి బౌద్ధ సన్యాసులతో ఆవిష్కరించాలని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విజయవాడ నడిబొట్టులో ఈ నెల 19వ తేదీన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయటం రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ ఆవిష్కరణలో భాగంగా ఒక ప్రభుత్వమే కాక అందుబాటులో ఉన్న కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా లాంటి రాష్ట్రాల నుండి కేంద్ర రైల్వే శాఖతో మాట్లాడి రైల్వే ట్రాన్స్పోర్ట్ల ద్వారా అన్ని రాష్ట్రాల ప్రజల్ని అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో భాగస్వామ్యం చేసి ఒక హిందూ మతమే కాక సర్వ మతాలతో ప్రధానంగా బౌద్ధ సన్యాసులకు ఆవిష్కరింప చేసినట్లయితే ఆ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని పల్నాడు జిల్లా వినుకొండ మాల మహానాడు నియోజకవర్గ కార్యాలయానికి ఇచ్చేసిన రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు గోదా జాన్పాల్ అన్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి మాల ఐక్యత, వర్ధిల్లాలి మాల ఐక్యత. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం మాల మహానాడు నియోజకవర్గ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు కోండ్రు విజయ్, అలాగే నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్ల అధ్యక్షతన ఈనాటి సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ నడిబొడ్డులో ఈ నెల 19వ తేదీన ఈ దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడేటటువంటి ప్రజాస్వామ్యవాదులుగా, అంబేద్కర్ వాదులుగా మాల మహానాడు రాష్ట్ర కమిటీ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి అడుగుతూ ఉన్నాం, అర్జిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉండబడేటటువంటి అన్ని రకాల ప్రజలతో మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులతో మాత్రమే కాకుండా అంబేద్కర్ గారి విగ్రహం అంటే అది 125 అడుగుల విగ్రహం అంటే ఏదైతే కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు ఒక హిందూ మతంతో ప్రారంభించకుండా సర్వమత ప్రార్థనలతోటి, అలాగే బౌద్ధ సన్యాసులతోటి అంబేద్కర్ గారు ఎంచుకున్నటువంటి బుద్ధిజానికి సంబంధించినటువంటి బౌద్ధ సన్యాసులు ఎవరైతే ఉన్నారో బౌద్ధుల్ని ఏర్పాటు చేసి బౌద్ధుల ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమిళనాడు, కర్ణాటక, ఒడిస్సా, మహారాష్ట్ర ఈ చుట్టుపక్కల ఉండబడేటటువంటి రాష్ట్రాలకి కేంద్ర రైల్వే శాఖతో మాట్లాడి రైల్వే ట్రాన్స్పోర్ట్ని ఏర్పాటు చేసి రైల్వే ట్రాన్స్పోర్ట్ ద్వారా వేలాది లక్షలాది మంది ప్రజల్ని ఆ ప్రాంతానికి తరలించి ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేలాగా
రాష్ట్ర ప్రభుత్వం చేకూర్చాలని, ఘనంగా ఆ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మాలమహానాడు రాష్ట్ర కమిటీ నుండి ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మధ్యకాలంలో ఒక జీవోని విడుదల చేశారు. ఆ యొక్క జీవో ఏదైతే ఉమ్మడి 13 జిల్లాల నుండి 26 జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ప్రధానంగా కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడేటటువంటి ప్రజలతో పాటు ఆ ప్రాంతంలో ఉండబడేటటువంటి ప్రజలు కోనసీమ జిల్లా కాదు అంబేద్కర్ జిల్లాగా ప్రకటించాలని ఒక పెద్ద పోరాటాన్ని చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఉండబడేటటువంటి మతోన్మాదులు, కులోన్మాదులు సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండబడేటటువంటి ఒక దళిత మంత్రి ఇంటిని నిలువున దగ్ధం చేసి కాల్చివేసేలాగా ఒక పెద్ద సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి ఒడికడితే వాళ్ళ మీద ఆనాటి పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. కానీ ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి మీ పార్టీలో ఉండబడేటటువంటి దళిత మంత్రిని ఇంటి తగలబెడితే అంబేద్కర్ పేర్లు పెట్టడానికి కూడా ఓర్వలేక అంబేద్కర్ పేరు పెట్టడానికి వీల్లేదని అక్కడ ఉండబడేటటువంటి ఒక కుల సామాజిక వర్గం ఇంటిని తగలబెట్టే వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులను మొత్తాన్ని రద్దు చేస్తున్నానని జీవో ప్రకటించావు ముఖ్యమంత్రి. చెప్తా ఉన్నాం మేము ఆనాడు రైళ్లను తగలబెట్టినటువంటి ఎవరైతే అక్కడ ఉండబడేటటువంటి కాపుల మీద నువ్వు కేసులు తీసేసావో ఈరోజు అదే కాపులు అంబేద్కర్ పేరును పెట్టడానికి వద్దని అక్కడ మినిస్టర్ ఇంటిని తగలబెడితే కూడా నువ్వు ఆ కేసులు రద్దు చేసావు. నువ్వు పక్క కులాలను ప్రోత్సహిస్తూ మరో పక్క కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ఈ దేశంలో ఒక అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని, భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి రాజ్యాంగాన్ని, అతిపెద్ద రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించి ఈరోజు ఒకరికి మధ్య స్వేచ్ఛ స్వతంత్రాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మళ్ళీ మరో పక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కానీ నీలో ఉన్నటువంటి కుటిలత్వాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఒక కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతం కానియకుండా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉండబడేటటువంటి ప్రజల్ని, బౌద్ధుల్ని సర్వమత ప్రార్థనలు జరిగేలాగా చేయాలని మాలమహానాడు రాష్ట్ర కమిటీ నుండి కోరుకుంటూ ప్రమాదంలో మరణించిన వ్యక్తికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వారు అందించారు. వినుకొండ పట్టణంలోని ఎన్ఆర్టీ రోడ్ నందుగల బీపీఎల్ పెట్రోల్ బంకులో గత 15 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న మేడిపల్లి శ్యాముల్ బాబు ప్రమాదశాత్తు 3 నెలల క్రితం అందుగుల కొత్తపాలెం వద్ద గుర్తు తెలియని వాహనం గుద్దగా అక్కడికక్కడే మరణించారు. పెట్రోల్ బంక్ యాజమాన్యం గతంలో వారి వద్ద పనిచేయుచున్న ఉద్యోగస్తులందరికీ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ పాలసీ కట్టించడంతో ఇన్సూరెన్స్ కంపెనీ సీనియర్ ఏజెంట్ బిఎం కోటేశ్వరరాజు సహకారంతో పూర్తిగా 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి చెక్కును భార్య విజయ కుటుంబానికి, పిల్లలకి అందజేశారు. కుటుంబ సభ్యులు పెట్రోల్ బంక్ యాజమాన్యానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. వినుకొండ పప్పు బజార్ నందు ధనుర్మాసాన్ని పురస్కరించుకుని వినుకొండ గీతా మందిరంలో అధ్యక్షురాలు అడ్డగిరి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ పరమాత్మకి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో భాగంగా భక్తులు 108 రకాల వంటకాలతో ప్రసాదాలను స్వామి వారికి సమర్పించి వారి భక్తిని చాటుకున్నారు. గత 15 ఏళ్లుగా గీతా మందిరంలో ధనుర్మాస పూజా కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తుల సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నామని నిర్వాహకురాలు తెలిపారు. మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.